వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ మనల వ్లాగ్స్. మొత్తానికి అయితే నేను ఈరోజు లక్ష్మీగూడ దగ్గర ఉన్న శ్రీ ఆర్ చౌదరి షెడ్ వరకు అయితే మనం వచ్చేసాం అనమాట. ఇక్కడ ఐడల్స్ ఈసారి 2024లో ఏ విధంగా రెడీ చేస్తున్నారు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఒకసారి A to Z అయితే మొత్తం మీకు చూపించడం జరుగుతుంది. అలాగే మనకు శ్రీ ఆర్ చౌదరి అన్నగారితో అయితే మనం మాట్లాడడం జరుగుతుంది. ఈసారి మనకు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని ఫీట్స్ తయారు చేయడం జరిగింది. అలాగే మనకు అమౌంట్ ఎంత ఒక్కొక్క ఐడల్స్కి వచ్చేసి మనకు అమౌంట్ ఎంత ఫిక్స్ చేయడం జరిగింది. సో మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూపిస్తాను. లోపలికి వెళ్ళి అయితే మనకు మొత్తం అయితే చూపిస్తాను, ఒకసారి క్లియర్గా చూసేయండి. సో అన్న వాళ్ళ తమ్ముడు అయితే ఇక్కడ ఉన్నారు. సో అన్న మీ పేరన్నా? అన్న వాళ్ళ తమ్ముడు అయితే వివేక్ చౌదరి అన్న పేరు వచ్చేసి. సో అందరికి మనం ముందుగా చూస్తున్నాం. అన్న చెప్పండి అన్న, ఇక్కడ మనకు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ షెడ్ అయితే పెట్టడం జరుగుతుంది? ఇంకా మాది ఎంత ముందు అబిట్స్లో ఉంది, దాని ముందు హిమాయత్ నగర్లో ఉంది, దాని ముందు ఇక్కడ సుల్తాన్ బజార్ శాంతి టెక్స్టైల్స్ కూడా ఉంది. మా డాడీ అంటే అక్కడ 1 year నుంచి ఇక్కడ 1 year కదా, ప్రతిసారి మేము 5 years 6 years. నా డాడీ చేస్తున్నప్పుడు 10 to 20 years చేసినారట చిన్న వీళ్ళు. మళ్ళీ మేము పెద్ద 10 feet ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఒక 3-4 years నుంచి కొంచెం హైట్ పెంచింది. ఈసారి మనకు అక్కడ ఆ షెడ్లో చూసుకుంటేనేమో దగ్గర చాలా పెద్దగా ఉంది. ఇక్కడ వచ్చి కొంచెం చిన్న చేస్తున్నారు. సో స్టార్టింగ్ ఎంత నుంచి ఎంత వరకు చేస్తున్నారు అన్న? 6 feet నుంచి మన దగ్గర 20 to 22 feet బ్యాక్గ్రౌండ్తో పట్టి బ్యాక్గ్రౌండ్. సో చూసుకోవచ్చు మనకు శ్రీ చౌదరి ఆర్ట్స్లో అయితే మనకు స్టార్టింగ్లో 6 feet నుంచి అయితే మనకు 20 to 23, 25 కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో 25 ఓన్లీ 23, లాస్ట్ 23 వరకు అనుకోండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే చాలా మనం ప్రతి షెడ్లో చూసుకున్నట్టయితే అన్న మనకు కొన్ని ముంబై ఐడల్స్ చేస్తారు, దూల్పేటలో కానీ అక్కడ కానీ. ఇక్కడ టైప్స్ ఆఫ్ చాలా మెనీ టైప్స్ ఆఫ్స్ ఉన్నాయన్నమాట. సో ఏ విధంగా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ప్రతి విగ్రహం వేరే ఉంటుంది. ప్రతి విగ్రహంకి బ్యాక్గ్రౌండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయన్న? మొత్తం 120 to 150 ఉంటాయి మా దగ్గర విగ్రహం. ప్రతి ఒక్క విగ్రహం వేరే ఉంటుంది, సేమ్ ఏమి. మనకి ఇది ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి ఏమన్నా ప్రైస్ డీటెయిల్ అంటే మూర్తితో పట్టి ఉందన్న. మూర్తితో ప్రతి మూర్తి ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. దాన్ని బట్టి మీరు అమౌంట్ చెప్పడం జరుగుతుంది. అది కూడా కస్టమర్ ఇక్కడికి వస్తేనే చెప్తారా? కస్టమర్ చూస్తే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు దాన్ని చూసి మనకు నచ్చిన లేదా అమౌంట్ అప్పుడు చేస్తారు. ఓకే అన్న. సో మరి మా వ్యూవర్స్కి మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటారు? అంటే కొత్తగా వచ్చాము. మీ వ్యూవర్స్కి ఒకసారి ఇక్కడ చూడండి, మా శ్రీ చౌదరి ఆర్ట్స్ వర్క్ షాప్కి ఒకసారి రండి. తీసుకో ఏమైనా ఒక్కసారి ఉండి ఇక్కడ ఒకసారి వచ్చి అయితే మీరు చూడండి కంప్లీట్గా, మీకు నచ్చిందా లేదా. ఓన్లీ మీకు వెరైటీ టైప్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయన్నమాట. సో మీరు అన్నగారికి ఒకవేళ మీరు ఆర్ట్ వేసుకొని తెచ్చి ఇచ్చినా కూడా మీరు అన్న వాళ్ళు మీకు చేసే విధంగా సేమ్ అదే విధంగా అయితే చేసిస్తారన్నమాట. సో అదే విధంగా చేసిస్తారు కదా, మీరు ఏమైనా స్కెచ్ చేసిస్తారు. సో మీరు ఏమైనా ఒకవేళ మీకు కావాలనుకుంటే సేమ్ మీ ఆర్ట్ వేసుకొని అన్న వాళ్ళ దగ్గరికి అయితే రండి. సో మీకు అదే విధంగా అయితే అన్న వాళ్ళు చేసి మీకు 2-3 daysలో అయితే మీకు కన్ఫర్మ్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో అన్నవారిని అయితే ఒక్కసారి విజిట్ చేయండి శ్రీ చౌదరి. మనకు అడ్రస్ వచ్చేసి మీ మాటలో చెప్పండి అన్న. మన అడ్రస్ వచ్చేసి శ్రీ చౌదరి ఆర్ట్స్, వెల్పల్లి, లక్ష్మీగూడ కాటేదాన్ ముందు. సేమ్ మీరు చూసుకుని అయితే రోడ్డు పక్కనే ఉంటుంది. మీరు లోపలికి పోవాల్సిన అవసరం కూడా. లక్ష్మీగూడ నుంచి కొంచెం లోపలికి వచ్చారంటే మీరు జస్ట్ ఒక 1.5 kilometers వచ్చారంటే మీకు అన్న వాళ్ళ షెడ్ అయితే కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మనకు ఐడల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు గణేష్ మోర్ టైప్స్ ఆఫ్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. మీరు ఒకవేళ ఒక్కసారి అయితే విజిట్ చేయండి. చాలామంది అయితే వచ్చిపోవడం జరుగుతుంది. అన్నగారు లాస్ట్ మీరు ఏమైనా చెప్పాలి? థ్యాంక్ యూ ఫర్ యువర్ सब्सक्राइबर्स एंड व्यूअर्स, वो लोग को आने के लिए बोलो एक बार इधर देखने के लिए. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి ఈ ఐడియాలు చూసుకుందాం. మనం ఈ గణేష్ని అయితే ఒకసారి చూద్దాం అన్న. ఒకసారి వచ్చేసి సో చూసుకోవచ్చు మీరు, మనకి ఈ గణపైకి వచ్చేసి 5 చేతులు అయితే వచ్చినాయన్నమాట. అటు 4 చేతులు, ఇటు 4 చేతులు. సో మధ్యలో 2 చేతులు అనమాట. మన కాళ్ళ మీద ఒక చెయ్యి అయితే ఇట్లా వేసుకొని ఒక చెయ్యి అయితే మనకు సింహాసనం మీద అయితే పెట్టడం జరిగింది. సో చూసుకోవచ్చు మనకి ఈ గణేశుడు వచ్చేసి దగ్గర ఒక 15-18 feet మధ్యలో అయితే ఉంటాడు. మనకు పైన చూసుకోవచ్చు కిరీటం అయితే. సో అలాగే మనకి ఇక్కడ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఇప్పటి నుంచి మెయిన్ అయితే ఐడియాలు చూపిస్తా. ఈ షెడ్లో వచ్చేసి మనకు 150+ అయితే ఉన్నాయి. సో మెయిన్ అయితే చూపిస్తా. ప్రతి అయితే నేను చూపించలేను, ఎందుకంటే అన్నీ కొన్ని సేమ్ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా
నేను డిఫరెంట్ చూపిస్తున్నాను. సో ఇక్కడ కూడా ఇదే విధంగా మనకి ఇక్కడ పడవ మీద చూసుకున్నట్టయితే మనకు పడవ మీద చూసుకున్నట్టయితే మన గణేషుడు అయితే ఏ విధంగా అయితే కూర్చున్నాడు చూడండి. మనకు బ్యాక్ డ్రాప్లో కూడా చూడండి, అదే మనకు పడవ మీద ఏ విధంగా కూర్చున్నాడు. అలాగే పైన చూసుకున్నట్టయితే మనకు తగ్గేదేలే అనే పుష్పరాజ్ స్టైల్లో అయితే మనకు చేయి పెట్టడం జరిగింది గణేషుడు. మీరు చూసుకోవచ్చు 4 చేతులతో అయితే వచ్చింది. మనకు ఆ తొండం పక్కల మనకు చేయి అయితే ఇట్లా పెట్టడం అయితే జరిగిందనమాట. ఒకవేళ ఎవరైనా ఈ టైప్ ఆఫ్ ఐడల్స్ ఎవరైనా బుక్ చేసుకున్నైతే వాళ్ళకైతే ట్యాగ్ చేయండి. సో మీరు కూడా కామెంట్ చేయండి పుష్పరాజ్ అని చెప్పి. మన పుష్పరాజ్ గణేషుడు అయితే ఈసారి అయితే. సో మనం సైడ్ చూసుకుందాం. ఇంకోటి అన్న ఇటు వచ్చేసాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ తాబేల్ మీద అయితే కూర్చోవడం జరిగిందనమాట. చూసుకోవచ్చు మీరు తాబేల్ మీద ఏ విధంగా అయితే మనం కూర్చున్నాడో. మనకు బ్యాక్ డ్రాప్ అయితే ఇంకా రాలేదు. బ్యాక్ డ్రాప్ పెడితే మాత్రం ఇంకా హైలైట్ వస్తుంది అనమాట. ఈ టైప్స్ ఆఫ్ మనకు అటు 3 చేతులు ఇటు 3 చేతులు 6 చేతులు అయితే వచ్చాయి. అక్కడ పైన శంఖం రావడం జరిగింది. చూసుకోవచ్చు మీరు తాబేల్ మీద ఏ విధంగా అయితే మన గణేషుడు కూర్చున్నాడు. మనకు బంగారు ఆభరణాలు అయితే మామూలుగా అయితే పెట్టడం జరిగింది. సో అలాగే మన ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకు నందీశ్వరుడు మీద కూర్చున్నాడు. పెద్దగా ఉన్నాడు. నాకైతే అసలు ఈ కెమెరాలో కూడా వీడియో అసలు పడతలేడు అనమాట గణేషుడు. అసలు తీద్దామంటే కూడా అంత ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే దగ్గర ఇంకా మొత్తం అయితే బయటికి తీయలేదు. చూసుకోవచ్చు మనకు ఆ రుద్రాక్షలతో అయితే ఏ విధంగా నందీశ్వరుడు కూర్చున్నాడు. నంది పైన అయితే కూర్చొని ఉన్నాడు. మనకు ఇటు 2 చేతులు ఇటు 2 చేతులు మొత్తం 4 చేతులతో అయితే రావడం జరిగింది. మెడలో నాగపాము కూడా ఉందన్నమాట. సో అలాగే ఇంకా మనకు ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మొత్తానికి అయితే పాముల మీద కూర్చున్నాడు. పాము యొక్క నడుము భాగం ఒక సింహాసనం ఆధారంగా చేసుకొని మనకు సేమ్ 4 చేతులు, అటువైపు శంఖం, అటువైపు ఏమో చేయి పైకి చూపిస్తున్నట్టయితే పెట్టిండు అనమాట. బంగారు ఆభరణాలు ఇంకా ఆ చేయి అయితే అట్లా పెట్టడం జరిగింది. సుదర్శన్ చక్రంలాగా అయితే పెట్టడం జరిగింది. నాకు తెలిసి దాంట్లో ఆ విధంగా పెడతారు. సో బంగారు ఆభరణాలు కూడా మామూలుగా అయితే పెట్టారనమాట. మనకు మొత్తానికి అయితే పాము మీద కూర్చున్నాడు, నడుము ఆధారంగా చేసుకొని, ఇక్కడ సింహాసనం ఆధారంగా చేసుకొని. సో ఇంకా ఈ టైప్ పక్కలో చూసుకుందాం. ఇంకోటి అన్న ఇక్కడ తీసుకురాను. ఇది నాకు తెలిసి ఒక గ్లోబల్ మీద అయితే కూర్చున్నాడు దేవుడు. మన ప్రపంచం గ్లోబల్ మీద కూర్చున్నట్టు అయితే కూర్చొని మనకు కాలు మీద కాలు వేసుకొని అయితే మనకు అటు 2 చేతులు ఇటు 2 చేతులు పైన శంఖం అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు దేవుడు అయితే ఇక్కడ కనిపిస్తున్నాడు. అలాగే ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే ఇంకా సింహాసనం. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే సింహం మీద అయితే కూర్చొని మనకు 4 చేతులతో అయితే ఉన్నాడు అనమాట మన గణేశుడు. బొజ్జ గణేశుడు అయితే 4 చేతుల మీద అయితే కూర్చున్నాడు. అదేవిధంగా చూసుకోవచ్చు మీరు ఎంత ముద్దు ఉందో. నాకు తెలిసి ఈ గణేశుడు వచ్చేసి కూడా ఒక దగ్గర 18 ఫీట్స్ అయితే ఉంటుంది. బ్యాక్ డ్రాప్ కానీ ఇంకా పెయింటింగ్ కానీ అయితే కంప్లీట్ అయితే ఇంకా ఎక్సలెంట్ కొడుతున్నాడు అనమాట. సో అలాగే ఇంకా మనం పక్కన కూడా చూసేసుకుందాం. మనం ఇక్కడ వచ్చేస్తాం. అలాగే మనం పక్కన చూసుకుంటే ఇక్కడ కూడా మనకు నందీశ్వరుడు మీద కూర్చున్నాడు అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ కూడా కొమ్ములు ఎంత పెద్దగా ఉన్నాయి చూడనా నందీశ్వరుడు. చాలా అంటే చాలా హైలైట్ వచ్చింది అనమాట. సేమ్ ఇక్కడ కూడా మనకు 4 చేతులతోటి శంఖం పట్టుకొని సేమ్. ఇంకోటి మీరు బాగా గమనిస్తే మనకు ఆ తొండం మీద కూర్చున్నది ఎవరో తెలుసా? ఆ తొండం మీద కూర్చున్నది కూడా స్వయం గణేశుడే అనమాట. చిన్నగా ఉన్నప్పుడు మనకు శివుడు గణేశుడిది తల నరికేస్తాడు అనమాట త్రిశూలంతో. అయితే చిన్నగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడు అనేది చూపించడానికి అయితే మనకు చౌదరి ఆర్ట్స్ వాళ్ళు అయితే డిఫరెంట్గా తొండ మీద అయితే చిన్నగా ఉన్నప్పుడు బాలగణేశుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా అయితే కూర్చోపెట్టడం జరిగిందనమాట. అక్కడ చూసుకోవచ్చు. ఎవరు చెప్పలేరు నాకు తెలిసినంత వరకు. కరెక్ట్ అయితే వచ్చి ప్రతి ఒక్కరు అయితే వీడియో తీసి పెట్టారు కానీ అది కూడా కరెక్ట్ చెప్పలేదు. సో అదేవిధంగా మనం పక్కన చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ హంస మీద కూర్చున్నాడు. హంస మీద చూసుకోవచ్చు మనకు హంస మీద ఏ విధంగా కూర్చున్నాడు. 4 చేతులు, ఇక్కడ కూడా 4 చేతులు అయితే వచ్చినాయి అనమాట. డిఫరెంట్గా బాగుంది ఇది కూడా. ఈ టైప్ ఆఫ్ ఐడల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం. ఇక్కడ నెమలి మీద కూర్చున్నాడు. ఇక్కడ నెమలి మీద కూర్చున్నాడు మనకు. చూసుకోవచ్చు ఎంత ముద్దుగా అయితే ఉన్నాడో. ఇక్కడ కూడా సేమ్ 3, 6, 7, 8 చేతుల మీద అయితే కూర్చున్నాడు మనకు. అటు అయితే మనకు శంఖం వచ్చింది. నెమలి మీద అయితే కూర్చున్నాడు డిఫరెంట్గా. చాలా బాగున్నాడు. చూసుకోవచ్చు మనకి ఈ ఐడియాలు వచ్చేసి కూడా ఒక మనకు 20-25 ఫీట్స్ మధ్యలో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఈ టైప్ ఆఫ్ ఐడల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. పైన అయితే మనకు టోపీ అట్రాక్షన్ చాలా అంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఒక సేమ్ 4 చేతులతో వస్తున్నాడు అనమాట మనకు విఘ్నేశ్వరుడు గణేశుడు.
అలాగే చూసుకోవచ్చు మనకి ఈ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కూడా సింహాసనం మీద ఎంత ముద్దుగా కూర్చున్నాడో ఎంత చక్కగా గణపయ్య అయితే చూసుకోవచ్చు మీరు. మనకి ఇక్కడ కూడా సేమ్ 4 చేతులతో అయితే వస్తున్నాడు అనమాట. టైప్ ఆఫ్స్ మనకు ఆభరణాలు కూడా చాలా ముద్దుగా ఉన్నాయి. ఇక్కడ కాలు పెట్టుకోవడానికి అయితే ఇక్కడ కూడా మనకి ఏదో తయారు చేస్తున్నారు కానీ ఇంకా కంప్లీట్ కాలేదు. చూసుకోవచ్చు చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి. మొత్తం ఇవన్నీ సేమ్ అనమాట అనా. ఈ టైప్స్ ఆఫ్ మొత్తం ఐడల్స్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ అంటే కొంచెం మామూలుగా డిఫరెంట్ కూర్చోవడం, ఒక కాలు పైకి పెట్టుకోవడం, ఒక కాలు కిందికి పెట్టుకోవడం అనేది కొంచెం డిఫరెంట్. 4 చేతులతో ఉన్నాడు అనమాట. ఇవన్నీ సేమ్ ఉన్నాయి. అక్కడ మీకు చూపించిన మొత్తం డిఫరెంట్ అనమాట. సో షాల్వా టైప్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. చేతుల మధ్యలో మనకు షాల్వాతో కప్పినట్లు మనం చూసుకోవచ్చు. మనకు ఏ విధంగా అయితే ఉందో చూడవచ్చు. ఇక్కడ మనకు బాగా వచ్చిందనమాట. మనకు గణపతి ఒక డ్రెస్ కూడా బాగా వచ్చిందనమాట. చాలా కంప్లీట్ అయిపోతే డిఫరెంట్గా అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట చూడడానికి. ఒకసారి మళ్ళీ నేను పెయింటింగ్ అయిపోయినాకైతే మళ్ళీ ఒకసారి అయితే మీకు వీడియో చూపించడం జరుగుతుంది. అప్పుడు క్లియర్గా చూపిస్తాం. ఇంకా మీకైతే ఇప్పుడు మేకింగ్ వీడియోలు ఇవన్నీ మామూలుగా అయితే చూపిస్తున్నాను. ఈ టైప్ ఆఫ్ ఐడల్స్ అయితే మీకు ఇక్కడ శ్రీ చౌదరి ఆర్ట్స్ దగ్గర అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చనా మనకి ఇక్కడ మనకు డ్రెస్ వేసారు చూసారా మీరు ఏ విధంగా ఉందో. మనకు క్లాత్ వేస్తే ఎంత మామూలుగా పెయింటింగ్ వేయకముందే మామూలుగా ఇట్లా పంచ కట్టినాడు ఓన్లీ స్వామికి మన గణేష్కి. సో చూసుకోవచ్చు ఎంత ముద్దుగున్నాడు మనకు లంబోదరుడు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ టైప్స్ ఆఫ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు ఎంత ముద్దుగున్నాడు. ఇంకా డిఫరెంట్గా ఉన్నాడు. ఇక్కడ చాలా ఇటు ఉన్నట్టున్నాడు నాకు తెలిసి. ఇది చేతులు ఇలా పెట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ 4 చేతులు వచ్చినాయి. మనకు మామూలుగా గోల్డ్ అయితే జరిగింది. సో ఈ టైప్స్ ఆఫ్ అయితే చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి అనమాట. మనకు పెయింటింగ్ అయిపోతే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అక్కడ ఉంటుంది. చూసుకోవచ్చు మన ఇక్కడ మీరు ఒకసారి మొత్తం అక్కడ చూపాను కెమెరా ఇట్లా పెడితే మొత్తం కనిపిస్తాడు మనకు. ఒకసారి ఎట్లా ఉన్నా మీరు ఒక్కసారి మీ కళ్ళతో అయితే ఒక్కసారి అయితే చూసేయండి. సో ప్రతి ఒక్కరైతే ఒక్కసారి అయితే శ్రీ చౌదరి ఆర్ట్స్కి అయితే వచ్చి విజిట్ చేయండి. సో మీరు ఏమైనా బుకింగ్స్ చేసుకోవాలన్నా ఇప్పుడే వచ్చేసి అన్నగారికి మీరు తొందరగా వచ్చి విజిట్ చేసుకొని ఒకసారి అయితే బుకింగ్స్ ఆర్డర్ చేసుకోండి అనమాట. సో అన్నగారు అయితే మీకైతే తొందరగా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియాల్స్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. మన ఛానల్ అయితే ఫాలో చేసి కొత్త వారికి తెలిసేలా కూడా షేర్ చేయండి గైస్. శ్రీ గణేష్.